హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 22 సిఎస్కే వర్సెస్ కేకేఆర్ చిదంబరం స్టేడియంలో జరిగిన టాటా ఐపీఎల్ 2026 22వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో ఊపు కోసం 32 పరుగుల తేడాతో కేకేఆర్ని ఓడించింది. ఊపు కోసం తడతడలాడుతున్న ఈ రెండు జట్ల మధ్య మంచి పోటాపోటీ మీద జరుగుతున్న ఆదిత్య జట్టు 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విజయవంతంగా కాపాడుకుంది. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో కేకేఆర్ చేజింగ్ని సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ విజయంతో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు 2 ఏళ్లలో తొలిసారిగా వరుస విజయాలు సాధించి తమ ప్రచారానికి ఎంతో అవసరమైన ఉత్తేజాన్ని నింపుతూ, మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం లేకుండా మిగిలిపోయింది. అందులో ఒకటి మ్యాచ్ వర్షంతో రద్దవడంతో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి చపాక్ పిచ్ని లభించే ఆరంభాన్ని సహకారం సద్వినియోగం చేసుకోవాలనే ఆశతో మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రం త్వరగా ఆటను తమ అధీనంలోకి తీసుకున్నారు. యువ ఆటగాడు ఆయుష్ మాంత్రే కేవలం 17 బంతుల్లోనే వేగంగా 38 పరుగులు చేసి కొత్త బంతిని బౌలింగ్ని చిన్న భిన్నం చేస్తూ మెరుపు ఆరంభాన్ని అందించాడు. మాంత్రే 6 బౌండరీలు 4 బౌండరీలను 2 సిక్సర్లను కొట్టి ఆరంభంలోనే తన దూకుడిని చూపించాడు. మరో ఎండ్లో సంజు శాంసన్ అతనికి అద్భుతంగా ఇన్నింగ్స్ని సహకారం అందిస్తూ పార్ట్నర్షిప్ని అద్భుతంగా నిలబెట్టారు. ఈ వికెట్ కీపర్ 32 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి దానికి కొద్దిగా హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో అవుట్ అయ్యాడు. మాంత్రే అవుట్ అయిన తర్వాత డెవాల్ డెన్నిస్ 28 బంతుల్లో కీలకమైన 39 పరుగుల భాగస్వామ్యం నిలబెడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. శాంసన్తో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మధ్య ఓవర్లో సర్ఫరాజ్ ఖాన్ కూడా 19 బంతుల్లో 25 పరుగులు ఉపయోగపడ్డాయి. ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో కేకేఆర్ బౌలింగ్ పుంజుకొని 200 స్కోర్ని దాటకుండా సీనియర్ స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ కట్టడి చేసి తన 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీయగా, యువ స్పీడ్ స్టార్ కార్తిక్ త్యాగి తన వైవిధ్యమైన బౌలింగ్ సమర్థంగా ఉపయోగించుకుంటూ 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో తమ తొలి విజయాన్ని కోసం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ కేకేఆర్ పటిష్టమైన పునాదిని అవసరమైనది. కానీ సిఎస్కే పేస్ బౌలింగ్ దాడికి ఆరంభంలోనే విజృంభించింది. పవర్ ప్లేలో చెన్నైకి 72 పరుగులు వచ్చినాయి. సంజు కూడా 48 పరుగుల దగ్గర కార్తిక్ త్యాగి బౌలింగ్లో బౌల్డ్ అవ్వడం నిజంగా మంచి పేస్ బౌలింగ్ ఉంది. తన దగ్గర చాలా యార్కర్లు చాలా బాగా వేశాడు. స్లోయర్గా ఎగ్జిట్గా వేస్తున్నాడు. డేవిడ్ బ్రాన్సన్ అవుట్స్ త్యాగి వెరీ ఇంప్రెసింగ్గా బౌలింగ్ చేయడం అండ్ సునీల్ నారాయణ్ కూడా రాయ్ కూడా బౌలింగ్ మాత్రమే కేకేఆర్కి త్యాగి వేసిన డెలివరీ 148 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ వేసి దాన్ని లోపలికి పంపించాడు. స్పీడ్ బ్యాక్ అయింది దాన్ని. అండ్ సంజు శాంసన్
క్లీన్ బౌల్డ్ అవ్వడం, అది అసలు దాన్ని అతను చాలా బిగ్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని ఆపుకొని ఉంటే మాత్రం, డిఫెన్స్ చేస్తుంటే మాత్రం అతను 50 రన్స్ పరుగులు చేసి ఇంకా భారీ స్కోరు చేయడానికి అవకాశం ఉండేది. సరే, అది తర్వాత ప్రవీణ్స్ కంటిన్యూ చేశాడు. అంత ఇంప్రెస్గా స్ట్రైక్ రేట్ ఆడలేదు. బట్ ఫస్ట్ మ్యాచ్ ఆడటం ద్వారా ఈ ఐపీఎల్ బ్యాటింగ్ పరంగా లాస్ట్ మ్యాచ్ ఆడినా బ్యాటింగ్ రాలేదు అతనికి. అతను మాత్రం గుడ్ పార్ట్నర్షిప్ విత్ సర్ఫరాజ్కి మాత్రం మంచి సహకారం ఇచ్చే వాళ్ళిద్దరు కలిసి 50 పరుగులు పార్ట్నర్షిప్ వచ్చింది. లాస్ట్లో శివన్ దూబే కూడా పెద్ద రన్స్ ఎక్కువ చేయలేకపోయాడు. ఎందుకంటే అతను పిచ్లో స్పిన్నర్లకి వెళ్తుంది, స్పిన్నర్లు బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. అనుకుల్ రాయ్ అండ్ సునీల్ నారాయణ్ మంచి బాల్ మీద మంచి గ్రిప్ సంపాదించారు. ఒక వికెట్ కూడా వచ్చింది. అతను కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేయడం, ఓవర్లు కంప్లీట్ చేయడం, క్వార్టర్ కంప్లీట్ చేయడం. వరుణ్ చక్రవర్తి కూడా ఒక ఓవర్లో లాస్ట్ రన్స్లో ఇచ్చిన, ఒక ఓవర్లో వరుణ్ బెటర్గా బౌలింగ్ చేశాడు. సో స్పిన్నర్లకి బాగా హెల్ప్గా పిచ్ తయారైంది. త్యాగి మాత్రం ఒక మంచి బ్యూటిఫుల్ బౌలర్. లాస్ట్ ఓవర్లో రన్స్ ఇచ్చాడు, కానీ 132 పరుగులు దగ్గర పిచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆగిపోయింది. ఇంకొంచెం గ్రిప్ అవుతున్నాయి. సో మరి బౌలర్ కాదు పిచ్, బట్ చెన్నై వాళ్ళకి మాత్రం ఆ రన్స్ వచ్చినాయి అంటే చాలా గ్రేట్. డిఫెన్స్ చేసుకుంటారని అనిపించింది. కేకేఆర్ ఇప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకుంటారని కూడా వాళ్ళు మొదట్లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేశారు. అఖిల్ హుస్సేన్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటే ఆ సునీల్ నారాయణ్ ప్లేన్ బౌలింగ్ వేస్తారు అనుకున్నా. ఏంటో మొత్తం మీద ఇద్దరు లెఫ్ట్ రైట్స్ కాంబినేషన్తో వచ్చారు. సునీల్ నారాయణ్ ఓపెన్ చేశాడు, బట్ అతను పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో పిలాలన్స్కి అవుట్ అయిపోయాడు. తర్వాత రహానేతో కూడా గెట్టింగ్ రన్స్ మాత్రం పవర్ ప్లేలో చాలా నీరసమైన పవర్ ప్లే చూసాము. ఎందుకంటే ఏదో షాట్లు కొట్టాడు, సునీల్ నారాయణ కొట్టాడు, కానీ చెప్పినట్టు సునీల్ నారాయణ ఒక క్యాచ్ డ్రాప్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్లో మాత్రం కంపోజింగ్ బౌల్లో ఒక క్యాచ్ డ్రాప్ అయింది. తర్వాత ఖలీల్కి ఆ వికెట్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షార్ట్ థర్డ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. థ్రిల్లరీ. సో వికెట్ పడుతూనే ఉన్నాయి. వికెట్లు ఎక్కడ రిగ్గు సింగ్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత ఎవరు కూడా సరిగ్గా నిలబడడానికి ఎవరు సహకరించిన 3 వికెట్లు పడిపోయినాయి. బౌలింగ్ 18 రన్స్ అయితే ఇచ్చినట్లు ఉన్న అదే ఓవర్లో ఎవరు నిలబడిన పరిస్థితి. అంకుష్ రఘువంశీ రహానే ఆడుతుంటే ఇద్దరు అదే ఓవర్లో బిగ్ బౌండరీస్ రావడం కష్టమైపోతుంది. ఎందుకంటే అఖిల్ హుస్సేన్, నూర్ అహ్మద్ కానీ బౌలింగ్ వెరీ టైట్ లెంత్ చెన్నై బౌలర్స్ మిగతా వాళ్ళు కూడా మంచి బౌలింగ్ చేశారు. అప్పటికి వాళ్ళు ఇంతకుముందే చెన్నై వాళ్ళు కేకేఆర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది బౌలింగ్. కానీ ఇప్పుడు కూడా సిఎస్కే వాళ్ళకి మాత్రం స్పిన్ చాలా సహకరిస్తుంది. అతని పేరు ఏదో గమ్మత్తు, గుర్బన్నిత్ అనే అతని పేరు చాలా గమ్మత్తుగా ఉంది. అతను కొంచెం ఎగ్జైటెడ్గా కనిపించాడు. లాస్ట్ జెమిట్ ఓవర్లో ఎక్కువ బౌండరీలు పోయినాయి. జమీన్ వర్తన్ మంచి పేస్ వేశాడు. 151 కిలోమీటర్లతో డెలివరీ వేశాడు. సో ఓవరాల్గా చెన్నై బౌలర్స్ వికెట్స్ 2-3 క్యాచ్లు వదిలేశారు. సర్ఫరాజ్ క్యాచ్ల మీద క్యాచ్లు వదిలేస్తున్నాడు. క్యాచ్లు వదిలేశారు. బట్ వాళ్ళు కంట్రోలింగ్ అయితే చేసుకున్నారు చెన్నై వాళ్ళు. చాలా మంచి
డిసిప్లిన్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విషయాల్లో, ఫీల్డింగ్ విషయాల్లో కూడా కొన్ని ఉన్నప్పటికీ, డిసప్పాయింట్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్ లైనప్ సెట్ అయింది. ఎప్పుడైతే టీంలో ఆయుష్ మాత్రే ఒక రకంగా ఆడుతున్నాడు, సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడో వాళ్ళ టీంకి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యాటింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. నూర్ అహ్మద్ ఫామ్లోకి రావడం బికాజ్ 3 వికెట్లు తీసుకోవడం, ఒకే ఓవర్లో 2 వికెట్లు అతను రావడం చాలా హెల్పింగ్గా ఉంది. తర్వాత ఓవర్లో రింకు సింగ్ని అవుట్ చేయడం, సో వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. నూర్ అహ్మద్ గెట్టింగ్ 3 వికెట్స్. అఖిల్ హుసేన్ లాస్ట్ మ్యాచ్లో కాస్త రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఈ మ్యాచ్లో అతను చాలా కంట్రోల్ చేసుకున్నాడు, ఒక వికెట్ కూడా తీశాడు. అతని నుంచి చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అందింది. తర్వాత అనిల్ కాంబోజ్ 9 వికెట్ మొత్తంతో అతను ఇప్పుడు పర్చువల్ క్యాప్ రేస్లో జాయింట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఖలీల్స్తో సడన్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్లు ఉన్నాయి చెన్నైకి. చెన్నై ఈజ్ ద లుకింగ్ రియల్లీ గుడ్ థింకింగ్. ఈ విజయం వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ కేకేఆర్ సంగతి ఏంటంటే, కేకేఆర్ ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు అనే కాంబినేషన్ ఇంకా సెట్ అవ్వలేదు. ఓపెనర్ వరడా తెలియదు, మరి ఫినాలక్స్ కంటిన్యూ చేయాలా, లేకపోతే సైఫర్స్ని తీసుకురావాలా, లేదంటే కెమెరాన్ గ్రీన్ పరిస్థితి ఏంటి. గ్రీన్ బ్యాటింగ్, బౌలింగ్ అన్నిటిలో ఫెయిల్ అవుతున్నారు. 25 క్రాస్ పెట్టుకొని అతన్ని తీసుకుంటున్నారు, కాబట్టి అతన్ని ఆడించాల్సిందే. నవరల్గా 25 కేకేఆర్ కొంచెం బెటర్మెంట్గా తన తప్పులు సరిదిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.